నువ్వు వెనకాల టచ్ చేస్తే ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. యా తరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఎప్పుడో 3 ఏళ్ళ బ్యాక్ స్టార్ట్ చేసినాము. అదప్పే సరే ఏం చెప్పాలి మరి, నన్ను మాట్లాడమని అనుకుంటున్నారేమో, కాదు మొన్ననే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి 6 months బ్యాక్ స్టార్ట్ చేసినాము. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్. డిఐ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ బి అవుట్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ యాంకర్గా హోస్ట్ చేస్తున్నా, పేరు మర్చిపోయా సారీ. అండ్ ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా కొత్త కొత్త డైరెక్టర్లు అందరికీ ఎంకరేజ్మెంట్ చేయాలని అంతే. అండ్ నేను ఎక్కువ మాట్లాడితే చాలా మంది ఉన్నారు వెనకాల, తర్వాత చూద్దాం. హలో ఎవ్రీవన్, ఆల్మోస్ట్ 5 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 projectsలో చేశాను, రిలీజ్ అయ్యాయి. బట్ తులసివనం's క్యారెక్టర్ ఈజ్ ది బెస్ట్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్ డన్ సో ఫార్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్, because if a director does not give an opportunity to an actor, we also cannot do anything, right? So I really want to thank Anil for giving me this opportunity. And to be honest, ee project lo almost 19 days grueling schedule undedi, where we shot from evening 6 nunchi almost morning 6 varaku. And ఇందులో చాలా క్రికెట్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ one of the shoot dates, Anil wanted a particular kind of shot, and for that I bowled from about 7:30 in the evening to around 11:30 in the night. 4 hours continuously bowling chesanu. Prem and Anil, they wanted some different kind of shots, and I can confidently say that I have given my sweat and blood to this film. So I really hope that this film becomes the series becomes a big success. As you would have seen from the trailer, the making is different, the subject is different. At the same time, this is a subject which almost all of us have gone through, especially middle class pillalu, right? So we want to do something in life. Parents inkedo ma మీద రుద్దాలు అనుకుంటారు. So that conflict is very well played out in this film, and in this series rather. So I really hope this series brings success to all of us. And finally, thank you so much to Tarun Bhaskar garu. Without him, I don't think this series would have received this platform. So I hope this series becomes a success for all of us. Thank you so much. First of all, hello Andy. Thanks for all the media for coming here today, and thanks to Tarunana for gracing the event. And my director Anil ki, thank you and congratulations. So he's been working so hard on this project. So finally it's coming out. Thank you. And it's coming out on ETV on 21st of March. So please do watch it. And it was fun working with Akshay and Aishwarya, both of them. సో అదే అండి, 21st వస్తుంది ఈటీవీలో. సో తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అక్షయ్. అదే పిలవకుండానే వచ్చా, మై ఓన్ బ్రదర్ లాంటి అక్షయ్, ఆడి షర్టే. సో రాక తప్పలేదు, ఆడు పిలవకపోయినా వస్తా. సో అలా థ్యాంక్ యూ గైస్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఆల్రెడీ చూసా. వెరీ వెరీ ఫన్ వాచ్. మీరు పక్కా March 21st చూడండి. కంగ్రాట్స్ అనిల్ బ్రో, కంగ్రాట్స్ ఐశ్వర్య, కంగ్రాట్స్ తరుణాన్న గురించి చెప్పక్కర్లేదు. టాలెంట్ పట్టుకుంటాడు, ఆల్రెడీ పట్టుకున్నాడు. ఇప్పుడు నా ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా తరుణాన్నతోనే, చాలాసార్లు చెప్పా. థ్యాంక్ యూ తరుణాన్న. యాడ్ పేటిఎం యాడ్ చేసినాం అనమాట, కెమెరా ముందు పెట్టగానే అంతే, ఇంకా చుచ్చు గజ అనుకున్నా. లేకపోతే తరుణాన్నతో ఫస్ట్ టైం ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఇన్స్పిరేషన్. తరుణాన్న డైరెక్ట్గా ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ తరుణాన్న ఉందంటే ఇంకా గజ వణికింది ఆ రోజు. యా థ్యాంక్ యూ జీవన్ అన్న. ఉప్పి వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై నైస్ డే. Hi Andy, thank you media for being here. Thank you my friends and family, everybody. Thanks for coming. So Tulsivanam is finally releasing Andy.
our most favorite project. చాలా వెయిట్ చేసాము, చాలా కష్టపడ్డాము, చాలా మాట్లాడాలనుకున్నాను. ఆబ్వియస్లీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆల్ ఐ కెన్ సే ఇస్ ప్లీజ్ వాచ్ ఇట్. చాలా ఫన్ కాంటెంట్ తీసాము. షూట్ డేస్ వర్ చాలా మెమరబుల్. షూట్ సెట్లో చాలా ఫన్ ఉండేది. కెమెరా ముందుకు వెళ్ళగానే ఏదో సీన్ చేస్తున్నట్టు అయితే ఉండేది కాదు. వెరీ రిలేటబుల్ కాంటెంట్ తీసాము. కాన్వర్జేషన్స్ అని చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఏదో కెమెరాకి డైలాగ్ చెప్తున్నాము అన్న ఫీల్ లేకుండా వెరీ రియలిస్టిక్, వెరీ ఒరిజినల్ కంటెంట్ లా ఉంటుంది. ఇట్ ఈస్. సో ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ద కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. తులసివనం ఈ March 21 ఈటీవీ విన్లో వస్తుంది. బేసిక్గా తులసిరామ్ మన అందరి ఫ్రెండ్స్లో కూడా ఉంటాడు. ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ సడన్గా జాబ్కి క్విట్ చేసేసి అరే నేను ఒక బిజినెస్ పెడతా, లేదంటే సడన్గా అరే వైన్స్ పెట్టాలంటే టెండర్లు ఎంత అవుతారా, లేదంటే రేపటి నుంచి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇట్లాంటి కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ తులసిరామ్. సో చాలా రిలేటబుల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి మొత్తం. అనిల్ క్రేజీ కాన్వర్సేషన్స్ రాస్తాడు. వెరీ వెరీ గుడ్ రైటర్. అనిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ తులసిరామ్. అండ్ తరుణ్ అన్న గురించి చెప్పాలంటే నాకు ఇన్స్పిరేషన్ అన్నా నువ్వు. నేను ఇంట్లో సినిమాలకు వస్తున్నా అని చెప్పినప్పుడు ఒకటి చెప్పిన నేను, తరుణ్ ఉన్నాడు, తరుణ్ అన్న సినిమాలు చేస్తున్నాడు, అందరు కొత్త వాళ్ళు తీసుకుంటుండే, వీళ్ళు ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this push. And also ETV Win, thank you so much for giving us this platform to tell good stories for new people like us. It really feels really nice to be associated with ETV Win and the team, the cinematography team, the direction team, all the cast and crew. Thank you so much for giving us this wonderful time and experience. Thank you so much. So Tulsi Vanam web series is an ETV Win original series. So Tulsi Vanam is an biopic of Tulsiram. సో మనలాగా అంటే మీలాగా నాలాగా మీరు చూసే కథలు, మనం చూసే కథలు, సో మళ్ళీ ఒకసారి తెరపైన చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ద ఫస్ట్ ఎపిసోడ్ ఈస్ ఫ్రీ, జస్ట్ గివ్ ఏ వాచ్ అండ్ మీరు ఆటోమేటిక్గా అన్ని ఎపిసోడ్ చూసేస్తారు ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత. సో ఆల్ ద థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్లీ మీడియా వర్క్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఒకటి కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా వచ్చారు. ఐ హోప్ we did not trouble you. Thank you so much for being here, Andy. And I'd like to call upon my team members, Suhrut and Christopher, please join the stage. So I'll get straight to the point, Andy. మనందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చేయి మేము ఉన్నాం మీ వెనకాల అంటూ ఉంటారు. బట్ చేసే టైంకి వచ్చేసరికి వెరీ ఫ్యూ పీపుల్ మిగులుతారు, వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్. అలా ట్రూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ట్రూ ఫ్రెండ్ అనిల్ని సపోర్ట్ చేసి చేసిన సిరీస్ అయితే తులసివనం. So Anil, you should be proud of all your friends, and we are really excited to take up this project as our original, and we are really looking forward to it అండి. అలాగే మా బ్రీఫ్ సింపుల్ అండి, ఎప్పుడు 90s అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు మన కథలు మనం చూసే కథలు వస్తూ ఉంటాయని. సో 90s ఒక పిల్లల కోసం పాటుపడే పేరెంట్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు పిల్లలు అంటే ఒక ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత సంబంధం లేకుండా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత సంబంధం లేకుండా బిజినెస్లోకి దిగి బిజినెస్ సరిగ్గా లేకపోతే లాస్ట్కి పాలిటిక్స్లోకి వెళ్ళి ఇలాంటి ఒక క్లారిటీ ఉన్న యూత్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి సిరీస్. జోక్స్ అబౌట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారండి దీనికి. సో థ్యాంక్ యూ తరుణ్ గారు. దిస్ మార్క్స్ అవర్ ఫస్ట్ అసోసియేషన్. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ టుడే ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ బికాస్ అవర్ CEO is celebrating his birthday. So happy birthday Bapnedu sir, and thank you Tarun garu for being part of this project, and thanks to each and everyone, Aishwarya, Akshay and everyone. Anil, thank you so much, and Jeevan garu, I should take this platform to tell you during COVID meer chesina service really hats off andi. Yeah, thank you so much everyone, and Venkatesh and Mauli, thanks for joining. దయచేసి తప్పకుండా 21st చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ యువర్ ఫ్యామిలీ, అందరు కలిసి చూడొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ యూత్ సెంట్రిక్, ఎందుకంటే ఓల్డ్ పీపుల్ కూడా ఒకప్పుడు యూతే కదా. సో యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మీడియా పీపుల్, ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ గైస్ ఆర్ హియర్. థ్యాంక్స్ సో మచ్. ఈటీవీ టీమ్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్స్ సో మచ్. అండ్ స్పెషల్లీ ఫర్ తరుణ్, ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ తరుణ్ ఇక్కడ ఉన్నందుకు. ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ హియర్. తులసివనం అంటే తులసి అండ్ హిస్ వరల్డ్. బేసికలీ మనందరి ప్రపంచంలానే ఉంటుంది అనమాట. అంటే వాడి లైఫ్లో వాడి బిగ్గెస్ట్ విలన్ వాళ్ళ నాన్న. ఇంకా కొన్ని రోజులైతే హిస్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి తను మీ ఫ్రెండ్స్ అందరూ అవలగాళ్ళు బాగుపడరా అంటే వామ విలన్ అయిపోతుంది అనమాట. సో దీనిలో నుంచి వాడు
బయటకు వచ్చి ఏం చేస్తాడు అని ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ, ఒక క్యూట్ రామ్ కామ్. దీన్ని స్మరణ్ భాయ్ మా మ్యూజిషియన్ అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళిండు. అసలు చాలా బాగుంటుంది మ్యూజిక్. ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేదే యునో వాట్ దట్ ఈస్ ద రీజన్ ఐ మేడ్ దిస్. సో ఇప్పుడు ఆల్ ద సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా టోర్నమెంట్ జరిగితే వాళ్ళ లైఫ్లో అది IPL. సో అలాంటి ఒక స్టోరీ అనమాట ఇది. సో అందరికీ నచ్చాలి, అందరూ బాగా చూడాలని కోరుకుంటున్నా. అందరూ ఈ ట్రైలర్ని చూసి 3 సార్లు చూసి ఇంకో 3 సార్లు చూడమని చెప్పండి ప్లీజ్. టెన్షన్ పడుతుంటారు కానీ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. So I need to thank so many people over here. My friend నా చెడ్డి బడ్డి ప్రేమ్ సాగర్, he అసలు విజువల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అల్నాటి రామచంద్రుడు విజువల్స్ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. ఎవ్రీవన్ హెస్ సీన్ దెమ్. సో థ్యాంక్స్ ప్రేమ్. సిమిలర్లీ స్మరణ్ భాయ్ గురించి చెప్పిన వరుణ్ వేణుగోపాల్, he did the sound part. This is a sing sound film. సో తరుణ్తో పాటు నేను ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులు ఏడీలా జాయిన్ అయినా. అప్పటి నుంచి వరుణ్ అని నాకు తెలుసు అండ్ he has taught me so many things about filmmaking. I'm thanking him from here. And my friends who have worked in the art, itla Himanvi, Anurag, and really thankful to them. My editor who has supported me throughout, Raviteja Girijala, he is the editor of Pelli Choopulu and Nagaranki, Ante Sundaranki, whatnot. I am really thankful to you, Ravi bro. Thanks so much. From here, I need to mention one thing is Nitin and Sai, bro, meer lekapothe this wouldn't have seen the light of day. Thanks so much. I am really glad. I need to thank my ETV team, Soruth, and మేము రోజుకి 3 సార్లు ఫోన్లు మాట్లాడతాము ఇట్లా. ఐఎమ్ సో గ్లాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అట్ లాస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తరుణ్ ఓవర్ హియర్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఈవెంట్. అసలు నేను తరుణ్ దగ్గర 2015లో ఏడీలా జాయిన్ అయినా. తరుణ్తో పాటు 2 ఫిలిమ్స్లో ఏడీలా వర్క్ చేసిన, 3 ఫిలిమ్స్లో యాక్టర్లా వర్క్ చేసిన. కీడాకోలలో కూడా ఒక బ్లింక్ అండ్ మిస్ రోల్లో షార్ట్ గన్ పట్టుకొని కనిపిస్తాను అనమాట. ఏడో దగ్గర మూలకు దోయి తరుణ్ ప్లీజ్ అంటే సరే వడ్రా బాబు అని తీసేసిండు ఒకటి. థ్యాంక్స్ తరుణ్, థ్యాంక్స్ సో మచ్. తరుణ్, యునో ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ హీ ఈజ్ అండ్ ఆల్. మోర్ దెన్ ఎనీథింగ్ హీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అనమాట. మమ్మల్ని అసలు ఏడీస్లో ఎట్లా చూసుకునేవాడు అంటే వీఆర్ లైక్ హిస్ ఫ్యామిలీ. హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ లైక్ హీఈస్ ద వన్ పుషింగ్ దిస్ త్రూ. థ్యాంక్స్ సో మచ్ తరుణ్. ఇట్లా నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఇట్లా. అండ్ there were so many days తరుణ్తో నేను మాట్లాడుకుంటూ ఐ వుడ్ డ్రాప్ తరుణ్ అట్ హిస్ ప్లేస్ ఆర్ తరుణ్ ఇంటి దగ్గర నా బైక్ ఉంటే తీసుకునేటప్పుడు తరుణ్ ర్యాండమ్గా ఒకసారి లైక్ తరుణ్ టాక్స్ అబౌట్ హిస్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్ దట్. ఒకసారి నేను ఇట్లా చెప్పిన తరుణ్ నువ్వు మణరత్నం అందరూ నాకు మణరత్నం ఇష్టం నా అందరూ అంటావు కానీ నాకు నువ్వు ఇష్టం తరుణ్, నాకు నీ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం అది అని ఐ ఆల్వేస్ టెల్ హిమ్. అయితే పేక్తే సేమ్ అట్లనే అన్నాడు. ఇది 4 years బ్యాక్ జరిగింది. పేక్తే కొంచెం అర్థమయ్యేలాగా బేకు ఇట్లా బేకకు మరి అని చెప్తాడు. సేమ్ రెస్పాన్స్ ఇప్పుడు ఇస్తున్నాడు. ఐ లవ్ యువర్ వర్క్ తరుణ్ అండ్ దట్ ఇస్ ద రీజన్ ఐ కేమ్ and I'm started making movies with you and my whole journey has been written through this. Guys, at last తులసివనం అందరు చూడాలి. ఇట్లా రిలేటబుల్ కాంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. మొన్న అందరు యానిమల్ చూసిర్రు, వీడు పార్టీ యానిమల్ తులసిగాడ్ బయోపిక్ అందరు కలిసి చూడండి ప్లీజ్. థ్యాంక్స్ సో మచ్ గైస్. మన ఈటీవీ విన్తో వినోదం వస్తుంది త్వరలో చూడండి 21st. థ్యాంక్ యూ. Thank you everyone for coming, taking time to encourage this series and all of them. అందరి గురించి మాట్లాడవచ్చు బట్ ఆల్రెడీ ఎవ్రీబడి హెస్ స్పోకెన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ ఇప్పుడు మౌలి రావాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం వచ్చిండు. ఆయన సినిమాటోగ్రఫీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్ కోసం చేసిండు. ఏంది నాకు అన్న ఫీల్లో చూస్తున్నాడు చూడండి. ఒక వాస్తవం చెప్పాలి, నేను అనిల్ ఇంకా తులసి అని 2 ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి. అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది. అది విడదీయలేని ఒక రిలేషన్షిప్. ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంటి అంటే అనిల్ తులసి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ 90 ఆఫ్టర్ 90. ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు. దాని తర్వాత రూమ్కి పోయి ఫిల్మ్ మేకర్ వాడు హౌలాగాడు అన్న తీరు ఉంటారు. ఇది అనిల్ బయోపిక్చరే, తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చరే ఇది. ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్. అరే చాలా తిట్టుకున్నారా నిన్ను అని. బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్, దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్.
అనేది ద లాట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్, మన గురించి సినిమాలు తీస్తున్నారు. అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలా మందికి ఉన్నా కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్. ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి, లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది. మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది, ఇదేంది, అవన్నీ కూడా. అవన్నిటికీ today all of us have come together and we are presenting this and we are doing this ante it's a success for this industry because itlanti oka voice bayitiki raagalutundi and andari kashtam undi deentlo. Enduku adi asalu enduku raavali endi ante honest ga cheppalante ivala unna manaki choice lo ante Instagram lo gaani social media lo gaani manaki choice ఎక్కువైపోయింది. ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ. ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం, దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది. ప్రతి దాంట్లో ఒక 100 చాయిస్లు ఉన్నాయి, దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పి అయ్యే టైంలో క్లారిటీ ఈజ్ ద థీమ్. కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది, నేను చెప్తాను ఆలోచిస్తున్నాను కానీ మీకే చెప్తున్నా, థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది. అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడినా అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందుంది, ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ తులసి గోస్ త్రూ అవుట్ దిస్ సిరీస్. అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా, ఎందుకంటే మన గురించే. ఆ ఆనెస్టీ తోటి అనిల్ తీయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తు అయితే, ఐ ఫీల్ సంథింగ్ ఈస్ గ్రేట్ విత్ ఈటీవీ విన్. ETV Win has been cooking something brilliant and these two boys are there. నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా I got a breath of fresh air అనమాట. ఎందుకు అంటే నేను అన్నట్టు మార్కెటబిలిటీ కొత్త వాళ్ళతోటి తీయడం, ఒక ప్లాట్ఫామ్ మీద వేయడం అనేది ఇట్స్ స్టిల్ అ బిగ్ రిస్క్. వీళ్ళు దీస్ గైస్ ఆర్ టేకింగ్ దట్ రిస్క్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్. నాకైతే దిస్ ఇస్ జస్ట్ ద ఫస్ట్ అసోసియేషన్. ఇవాళ కొన్ని ఇండస్ట్రీస్కి మార్కెట్ ఏర్పడింది. వాళ్ళు చెప్పే సినిమాలు అసలు వాళ్ళ యాక్టర్ లేరో మనకు 5 సంవత్సరాల ముందు తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ సినిమా వస్తుందంటే మన దగ్గర టికెట్లు కట్ అవుతున్నాయి. వాళ్ళ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే స్టోరీస్ గురించి, నాట్ జస్ట్ మార్కెట్, ఈ యాక్టర్ కాదు, ఇది కాదు, ఏది కాదు, కథ, వాళ్ళు కథ బాగా చెప్తున్నారు అని ఒక మార్కెట్ క్రియేట్ అయింది. తెలుగులో మనము అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేసి నా కోరిక. అండ్ ఐ ఫీల్ దట్ ఈటీవీ విన్ విల్ బి అ బిగ్ పార్ట్ ఆఫ్ దట్. హోప్ఫుల్లీ ఆ ఐడియల్ తోటి ముందుకెళ్తే వీల్ గెట్ మోర్ స్టోరీస్ టు టెల్. అండ్ మనకు కూడా చాలా ఉన్నాయి, లోకల్గా కథలు ఉన్నాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ అండ్ అవర్ సెలబ్రేషన్స్. ఆనెస్ట్గా చెప్పే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ యూఆర్ డూయింగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని నేను అనుకుంటున్నా. దానికోసమే తులసివనం చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ, దాని తర్వాత మీరు చూస్తారో చూడో దేవుడికి తెలియదు, మాకు తెలియదు. మేమైతే మీ ముందు వదిలేస్తున్నాము, తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ వర్క్ ఫర్ ద సిరీస్ ఆల్సో. స్పెసిఫికలీ నాకు ఈ సిరీస్ మీద ఎందుకు అంత ఇది అంటే, ఒకటి జీవన్ గారు ప్రొడ్యూస్ చేసిన జీవన్ గారికి థ్యాంక్స్ అనేసి ఆయన అంటుంటే ఏదో కొరికి తినేటట్టు చూస్తున్నాను నువ్వు ఇట్లా. సో మా జీవన్ గారు కూడా ఎన్నో రోల్స్, హీ లవ్స్ ది ఇండస్ట్రీ, హీ లవ్స్ సినిమా. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వెరీ వెరీ ఫైన్ టీమ్ మెంబర్ సాయి కృష్ణ గద్వాల్. హీఈస్ బిన్ అ బిగ్ బ్యాక్ బోన్ టు ఆల్ మై ప్రాజెక్ట్స్. అండ్ అయినా కూడా కీడాకోలలో ప్రొడ్యూసర్ అయ్యి దీంట్లో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ప్రేమ్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వీళ్ళైతే అసలు వెనకాల ఏమేమి తిట్టుకుంటారో నన్ను, కానీ ఇక ఏదో ఇంకా వీళ్ళందరూ తులసివనం క్యారెక్టర్సే అండి. మీరు చూస్తే అర్థమవుతుంది వీళ్ళ కథ ఏందో. బట్ బాపినేని గారు, వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇవాళనే కదా బర్త్డే. ఇవాళ ఇంకో బర్త్డే ఎవరిది అంటే నా ఫ్రెండ్ కౌశిక్ది. కౌశిక్ హ్యాపీ బర్త్డే రా, నువ్వు ఎక్కడున్నా సల్లగా ఉండొద్దు రా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ఆల్ ది ఈవెంట్స్ అండి. యూ మేక్ ఇట్ రియల్లీ లైవ్లీ. థ్యాంక్ యూ. నిశాంత్ గారు, ఫస్ట్ క్వశ్చన్ టు తరుణ్ గారు. ఓకే సార్. తరుణ్ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అడగాలనిపించే క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి? సమ్మర్లో సూట్ ఎందుకు వేసుకున్నావునా? నెక్స్ట్ ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ కొన్ని అంటే సీరియస్లీ స్పీకింగ్, దేర్ ఆర్ సమ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్. వీఆర్ డూయింగ్ అ వెబ్ సిరీస్
ఒక ఫీచర్ ఫిల్మ్ ప్యారలల్గా జరుగుతుంది, నాది 2 స్టోరీస్ రాస్తున్నాను, అది మౌంట్ అవుతుంది. ఏది ముందుకు వస్తుందో తెలియదు కానీ దర్ సంథింగ్ ఎక్సైటింగ్ హ్యాపెనింగ్. నాకైతే ఎక్సైటింగ్ ఉంది. ఇంకోటి అడిగితే ఇబ్బంది పడతారేమో కానీ అడగాలి. అడగండి, ఇబ్బంది ఇప్పుడే పడుతున్నా నేను. రోజుల్లో రాస్తారా, నెలల్లో రాస్తారా, సంవత్సరాల్లో రాస్తారా? నేనా అండి, నాకు అప్పుడప్పుడు బాత్రూంలో రాస్తాను, అప్పుడప్పుడు స్టడీ టేబుల్లో రాస్తాను, వంటిట్లో రాస్తారు. నేను పని చేస్తాను సార్, నేను మొత్తం షెడ్యూల్ రాసి మీకు ఈమెయిల్ పంపుతాను, మీరు అది చూసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు 10 రోజులు పడుతుంది, అప్పుడప్పుడు 14 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, చెప్పలేము. రైటర్గా కానిస్తే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. నాట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా అదే బాధ, చూడాలి. ఇంత ఈ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందండి, క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్? అసలు లేదు. ఎందుకంటే ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అనిల్ ఫ్రెండ్స్ ఇంకా అనిల్ ది పెద్ద సర్కిల్ ఉంది. అనిల్ ఇస్ అ వెరీ సోషల్ గై, చాలా పెద్ద సర్కిల్ ఉంది. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులప్పుడు కూడా చాలా మంది వెనకాల ఉన్న సెకండరీ క్యారెక్టర్స్ కానీ లేదు అంటే డైలాగ్ ఇంప్రూవ్స్ కానీ అనిల్ అండ్ టీమ్ చేసిందే. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ కాకుమాను కూడా వచ్చింది అనిల్ ద్వారానే. సో అనిల్ వచ్చేసి హీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ కానీ, వాళ్ళు మాట్లాడే సహజంగా మాట్లాడే కొన్ని జోక్స్ అవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందే నేను ఎక్కువ. సో ఐ డోంట్ డూ ఎనీథింగ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ అనిల్స్ హార్డ్ వర్క్ అండ్ విజన్, బట్ వీ కుడ్ ఆల్ హెల్ప్ సపోర్ట్ ఇట్, అంతే. లాస్ట్ క్వశ్చన్ అండి. షూర్. ఐ రెడ్ సమ్వేర్ కేడాకోలా గురించి ఎస్పి చరణ్ గారు ఏదో ఒక లీగల్ గా ఇనిషియేట్ చేశారు. అవును. ఎస్పీబీ గారు వాయిస్ అవును డీప్ ఫేక్ చేశారు. అవునవును. అది ఏంటి, నిజమేనా, ఏంటి దాని అప్డేట్ ఏంటి? ఏం లేదండి, ఐ థింక్ దే వాజ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి, ఇంకా ఎస్పి చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్, present something exciting, honoring the legends that we have. అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏముండదు. అండ్ మేము చేసే చిన్న సినిమాలు, అది కూడా మీరు చూస్తున్నారు, నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు. సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి 100%. ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది. సో ఆ కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇష్యూ అయితే రిజాల్వ్డ్ ఎమికబుల్. అమికబుల్. అదే ఇందాక మీరు అన్నారు, నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి, ఆడియన్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ లో. సో దాన్ని రీచ్ అవ్వడానికే మేకర్స్ లాంటి మీరు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు ఏదో వర్క్ చేస్తూ ఉంటుంటారు. ఈ ప్రెజర్ అనేది ఏంటి, ఎలా ఉంది? ఇట్స్ సాలిడ్ ప్రెషర్ సార్. నాకు తెలిసి ప్రతి జాబ్ లో వీఆర్ ఫేసింగ్ ప్రెషర్ నౌ. ఎందుకంటే కాంపిటీషన్ పక్కన వాళ్ళ నుంచి రాకుండా కూడా ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. సోరా అని చెప్పేసి కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, అది వీడియో జనరేట్ చేసేస్తుంది, స్క్రీన్ ప్లే జనరేట్ చేస్తుంది. కొందరు వచ్చేసి అది టూల్స్ అంటున్నారు. రేపు అది ఆటోమేషన్ జరిగింది అంటే రిపోర్టింగ్ కానీ మొత్తం మన సర్కస్ అంతా కూడా ఏమవుతుందో పెద్ద ఇది ఉంది. సో మనకు 5-6 సంవత్సరాలు ఉందేమో, గట్టిగా డబ్బులు సంపాదిద్దాం, ఏం చేస్తాం నాకు అర్థమైతలేదు. మరి మ్యాక్స్ అంతే, ఉన్న విండోని వాడాలి. హోప్ఫుల్లీ క్రియేటివిటీని రీప్లేస్ చేయలేదేమో అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి అంటే డెమోక్రటైజ్ కూడా చేయొచ్చు ఏఐ ద్వారా. ఏంటి అంటే ఎక్కడనో స్లమ్స్లో కూర్చున్న ఒకడికి కూడా విజన్ ఉంటే హీ కెన్ మేక్ సమ్ బిగ్ ఫిల్మ్ లైక్ రాజమౌళి సార్, యూ నెవర్ నో. అది కూడా సెలబ్రేట్ చేస్తామేమో ఫ్యూచర్లో, బట్ మనదేందో మనం చూసుకోవాలి. నాకైతే ప్యాక్ అవుతుంది. సో ఏంటి ఆర్టిస్ట్గా ఇంకా స్టిల్ ట్రైయింగ్ చేస్తున్నారా? వద్దనుకున్నాను యాక్చువల్లీ, ఈ ఇయర్ అయితే వద్దనుకున్నాను. కాకపోతే కొన్ని అద్భుతమైన స్టోరీస్ విన్నా, నాకు మళ్ళీ ఆ పురుగు స్టార్ట్ అయింది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాను, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ సార్. నాకు అది చేయాలని ఒక ఇది వద్దనుకున్నా కానీ అది బాగుంది, మళ్ళీ రిగ్రెట్ అవుతానేమో వదిలేస్తే అని చేస్తారు. తరుణ్ భాస్కర్ సార్, డైరెక్టర్స్ అనేవాళ్ళు క్రియేటర్స్, రైట్? వాళ్ళ క్రియేటివిటీకి ఎంత ఛాన్స్ ఇస్తే అంత మంచి సినిమాలు వస్తాయి, రైట్? కానీ ఈ కాపీరైట్ లాంటి చిన్న చిన్న ఇష్యూలు డైరెక్టర్స్ క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది సార్. ఇంకోటి కొందరు అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ నైఫ్. దాంతో మనం యాపిల్ కోయచ్చు, లేకుంటే గొంతు కూడా కోయచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ సిచ్యువేషన్ టు వాక్ ఆన్. ఒకటి ఏంటి అంటే నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇంటెన్షన్, ఆనెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏ ప్రాబ్లం ఉండదు, మోర్ ఆర్ లెస్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ హోప్ ఎవ్రీబడి ఎథికలీ ఫాలోస్ దట్, అంతే. ఇంకా
ఇందాక మాట్లాడుతూ మీ ఏడిఎస్కి మీకు మధ్యలో అది చెప్పుకున్న అది బబుల్ గమ్ లాంటి బంధం అన్నారు. మీకు జీవన్ గారికి ఏంటి బాండింగ్? అది ఇంకా నేను ఎట్లా చెప్తానండి, మీరే అర్థం చేసుకోవాలి. బబుల్ గమ్ కాదు, అది వేరే. నో హీస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి. ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఎవరైనా నా కారు గుద్దినారు, వాడు నన్ను కొట్టనీకి వచ్చిందంటే ఎవరికి ఫోన్ చేస్తా, జీవన్ జిమ్ ఇచ్చు అంటే పోయి కొరికేస్తాడు అంతే. సార్ మైక్ పని సార్, మీరు ఒక్కసారి తరుణ్ గారితో ట్రావెల్ చేశారనుకోండి, ఆ మైక్ వదిలేసి ఆయన దగ్గరే ఉంటారు. డైరెక్టర్ అనిల్ గారు, ఇక తులసివనం అనే తెలుగు పదం, కానీ దాన్ని ఇంగ్లీష్ లో పెట్టారు టైటిల్, ఏంటండి దాని ఫాంట్ దొరకక? రీచ్ గురించే సార్, జస్ట్ అట్లా పెడదామని. అట్లా తులసివనం అని చాలా కాన్షియస్ గా తెలుగు పేరు పెట్టాలని అయితే అనుకున్నాం అనమాట. సో గుడ్ తెలుగు వర్డ్ ఉంది కదా అని తులసివనం. ఇంగ్లీష్ లో ఎందుకు రాస్తారు? జస్ట్ అలా జరిగిపోయింది. దానికి హడావిడిలో మస్తు జరుగుతుంటాయి. ఈ పోస్టర్ ఇప్పుడే 5 నిమిషాల ముందు ప్రింట్ అయింది, మీకు అర్థమైతే లేదు ఎట్లుంటుందో మా టెన్షన్. బయట ఏదో సూట్ వేసుకొని వచ్చినాం కానీ లోపల అంతా రెంటే. ఇంకోటి అది తులసివనంలో గంజాయి మొక్క అని ఒక సామెత ఉంది, అలా ఏమన్నా చూపించబోతున్నారా ఏంటి అసలు? అలాంటిది లేదు సార్, అది అలాంటిది కాదు. కానీ అది కూడా మేము తీసినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే రెఫరెన్స్ జనాలు అందరు తీసుకుంటున్నారు. ఏమేమి పెట్టినది ఇంట్లో చెప్పు, ప్రెజెంట్స్ పేరు వేసినది మళ్ళీ. అదేం లేదు సార్, సీరియస్. ఇంకోటి ఇందులో హీరోయిన్ ఇద్దరు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు కదా, ఆ వెబ్ సిరీస్ నుంచి మళ్ళీ ఈ వెబ్ సిరీస్కి ఎలా ఉంది మీ ఇద్దరి జర్నీ? యాక్చువల్లీ ఫస్ట్ తులసివనమే చేసినాం, దాని తర్వాత హాస్టల్ డేస్ చేసినాం అనమాట. ఇట్స్ బిన్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. రెండు ప్రాజెక్ట్స్లో అక్కడ వేరే పేరు. నాకు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తుండే అందరూ, నాది ఇంకా ఐశ్వర్యది ఒక పోస్టర్ వస్తే కింద సాయి క్యారెక్టర్ కి పేరు ఉంటుంది ఆ సిరీస్ లో, కింద మీన్ వైల్ సాయి బి లైక్, అరే మోసం రాదు నా పిల్లరా అది సాయి గాడి గర్ల్ ఫ్రెండ్ అనేది ఫస్ట్. యా లైక్ యు సెడ్ మేము కలిసింది ఈ ప్రాజెక్ట్ లోనేనండి, తులసివనంలో కలిసాము. సో యా అండ్ దెన్ హాస్టల్ డేస్ హ్యాపెన్. ఈటీవీ వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసారు, యూత్ ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి తీసుకొస్తున్నారు. అలాగే అనుకోవచ్చు సార్. సో బట్ 90s లో కూడా చాలా మంది యూత్ కూడా చూసారు, అలాగే ఈ యూత్ఫుల్ కాంటెంట్ ఫ్యామిలీస్ కూడా చూస్తారు అనుకుంటున్నాను సార్, అంతే సింపుల్. నెక్స్ట్ ఇంకా ఎలాంటివి ప్లాన్ చేయబోతున్నారండి సార్? ప్రమోషనల్ స్టింట్ లాగా కాదు కానీ బట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్ సార్. బట్ అన్ని సింపుల్గా మన చుట్టూ కథలు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కథలు ఇలాంటివే నడుస్తూ ఉంటాయి. అది ఏ జానర్ అయినా సరే క్లోజర్ టు రియాలిటీ, దట్ ఈస్ అవర్ బ్రీఫ్ అండి. అండ్ విత్ తరుణ్ గారు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే ఇప్పుడు ఓటీటీలు చాలా ఉన్నాయి, కాంపిటేటివ్ పరంగా చూసుకుంటే చాలా మంది కొంత న్యూడ్ కంటెంట్, సెక్సువాలిటీ ఇలాంటివి ఉన్నవి తీసుకొస్తున్నారు. అలాంటి కంటెంట్ మీ దాంట్లో తీసుకుంటారా? అంటే ఈ ఓన్లీ రామోజీరావు గారికి సంబంధించి ఆయన పేరు నిలబెట్టేలాగే ఉంటుందా సార్? అంటే అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు దాంట్లో చూసుకుంటారు సార్. మా దగ్గర అలాంటివి ఏమి ఉండవు సార్. మా దగ్గర మాకు కావాల్సింది మాత్రమే. నైస్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ జీవన్ గారు ఒకసారి, ఆయన జీవన్ అన్న యాక్టింగ్ చేస్తున్నావు బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకున్నావు? లేదండి, చెయ్యాలనిపించింది, ఒక ట్రైల్ చేసి. ఎలా ఎందుకు చేయాలనిపించింది? యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నావు, తరుణ్ గారితో మొత్తం సినిమాలన్నీ చేస్తున్నాం, ప్రొడ్యూసర్గా చేయడానికి అంటే బిజినెస్ కోసం అట్లా అనకండి, ఆయన ఇంకోసారి తీసుకుంటున్నాను. ఏం లేదండి, నేను సాయికృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము. సో ముగ్గురు ఇట్లా డెసిషన్ అనుకుంటే అనిల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు. సరే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కన్నా ఇయ్యారా అంటే ఇచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు, గంజాయి మొక్క ఎవరా? సార్ అన్నీ తులసిగాడే సార్, ఒకసారి వాడే తులసి మొక్క, ఒకసారి వాడే గంజాయి మొక్క అనమాట. వాడిలోనే చేంజింగ్ మైండ్ సెట్ గురించి, ఇంకా మన అందరిలో గుడ్ అండ్ బ్యాడ్ గ్రే షేడ్స్లో ఉంటాయి కదా, దాన్ని అట్లా చాలా అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అందుకే అన్న ట్రైలర్ చూస్తే అంటే కార్పొరేట్ గేమింగ్ అది ఉంది, మీకు థాట్ ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా, ఇది ఇన్స్పిరేషన్ ఏంటి? సార్ మనం చిన్నగా ఉన్నప్పుడు గల్లీలలో మన ఇంటి పక్కన ఖాళీ స్పేస్ ఉంటే క్రికెట్ ఆడుతుండే, ఇప్పుడు అదే వెళ్ళి 1000 రూపాయలు రెంట్ తీసుకుని వెళ్ళి ఆడుతున్నాం అనమాట. సో అంతా ఇది 2 tier సిటీస్లో కూడా ఇలా జరుగుతుంది. సో అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటిదో టోర్నమెంట్ జరిగినప్పుడు వాడి లెవెల్లో వాడికి ఐపీఎల్, అది ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో అందరు కొత్త గ్రూప్ మెంబర్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చించుకొని అందరూ చెప్తారు.
సో ఇదంతా ట్యాప్ చేద్దాం, ఇదంతా చాలా రిలేటబుల్ ఉంది. చిన్నప్పుడు నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా. అట్లా చాలా మంది ఇట్లా అనుకుని లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనమాట చాలా మంది మనలో. వాళ్ళు ఇట్స్ నాట్ అ లాస్, ఇట్స్ హౌ యూ బీ కంటెంట్ విత్ లైఫ్. ఒక పాయింట్ తర్వాత ఓకే దిస్ విల్ మేక్ మీ హ్యాపీ అని సెటిల్ డౌన్ అవుతాం కదా, దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ చూపిద్దాం అనేది ఈ ఐడియా. ఓకే, నితిన్ గారు. సార్ ఈటీవీ కంటే అంత క్లీన్ కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి, డ్రింకింగ్ సీన్స్ అవన్నీ, అవి ఎంతవరకు పర్మిట్ చేసి. సో థింగ్ ఏంటంటే తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇట్ వాజ్ అ జెన్యూన్ అటెంప్ట్ విచ్ వీ గేవ్. సో తులసిరామ్ నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది, అంతే. జెన్యూన్గా ఏం జరుగుతుందో అదే చూపించు. అంటే కొంచెం యూత్కి యూత్ అనేం కాదు, ఇప్పుడు 90s లో ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ జెన్యూన్గా ఎలా చూపించారు. తరుణ్ భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అది ఆ సీన్స్ వచ్చాయా? అట్లా కాదు, ఇప్పుడు మనం బయటికి పోయి లెఫ్ట్ తిరిగితే బార్ బయట 100 మంది యూత్ ఉంటారు, అప్పుడు మనం ఏం అడగము. కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంతైతే ఉండదు. ఒకటి వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు, అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యూ కాంట్ చేంజ్. సో మనం దాన్ని కప్పు పెట్టలేము, అది రియాలిటీ అది. సో అది ఏస్థెటిక్గా చూపించిండు అనేది నేను నమ్ముతున్నా. ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది అవన్నీ చేసిన తర్వాత వాడు ఏం నేర్చుకున్నాడు అనేది కథ. సో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ఉంటుంది. వేరే ఓటీటీలు అంటే మేము అడగము ఈ క్వశ్చన్, ఓన్లీ ఈటీవీ కోసం అని చెప్పి మనం ఇప్పుడు క్లీన్ కంటెంట్ అన్నారు కదా, దీంట్లో ఈ సీన్స్ కూడా మరి కన్సర్న్ ఆస్కా కంప్లైంట్ ఆస్కా లేదు సార్. అంటే నాకు చాలా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ఎందుకంటే మేము కథలు వినేటప్పుడు కూడా ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం, బికాజ్ ఒక లెగసీ ఉంది కదా. బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్సమ్ కాంటెంట్ ఉండదు. మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు ఒక మాసా తాగుతూ ఏదైనా చేద్దాం అని చెప్పి, కానీ మాసా తాగేలాగా ఎవరు లేరు సార్ అక్కడ. సో దానివల్ల అలా తీసుకొచ్చిందే తప్ప, బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. తరుణ్ గారు, కేడాకాలం ముందు వస్తుందా పార్ట్ 2 దేని ముందు రాశారు, ఇంకోటి వస్తుంది వేరే అదైతే కాదు. బట్ డెఫినెట్లీ ఐమ్ స్టీరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్ ఏంది అంటే, ఈ నగరానికి ఏమైంది తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటది. అమ్మ నేను అదే అంటున్నానమ్మా, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెం చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షన్ రొమాన్స్ స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్ ఉంటాయి సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా అదే, కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు తీసుకోలేదు అంటే 10 మందిని చూసే విధంగా సార్? కంటెంట్ చాలా ఈజీ బ్రీజీ కంటెంట్ అనమాట. సో దానిలో ఆ రియలిజం తీసుకొని రావాలనేదే ఐడియా. ఇంకా మీరు అన్నట్టు కూడా ఇది కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెబ్ సిరీస్ది మనం అందరికి చూపిస్తున్నప్పుడు. కానీ దీనిలో అన్ని మంచి బూతులు సార్, అన్ని గుడ్ బూతులు, అంటే క్యూట్గా ఉంటాయి అనమాట. మీరు ఎవరినో తిడుతున్నట్టు కూడా ఉండదు అనమాట. రోజు మనలో మనం అదేంటంటే దాంట్లో ఫన్లా మాట్లాడుకునేది తప్ప ఎవరిని హాని అట్లా ఎవరినో సెంటిమెంట్స్ హర్ట్ చేయాలనేది దట్స్ నాట్ ది ఐడియా. నలుగురు ఫ్రెండ్స్ ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది, ఆ పదాలు యాస్టీస్ చూపిస్తే గానీ ఆ నలుగురు ఫ్రెండ్స్ తీస్తే ఆ సీన్ తీసే దానికి వర్త్ ఉంటుంది. ఆర్ ఎల్స్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్. అండ్ చాలా హార్మ్లెస్ కాంటెంట్ సార్. అంటే సార్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో, ఎందుకంటే నాకు కూడా ఈ డిబేట్ ఎప్పుడు మా రైటింగ్ రూమ్లో డిస్కషన్లో జరుగుతూనే ఉంటుంది. ఒకటి 100% ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పీపుల్. ఒకటి మనము థియేట్రికలీ పబ్లిక్లో చూసేటప్పుడు సెన్సర్షిప్ ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ వ్యూయింగ్లో అమ్మ పక్కన కూర్చొని తమ్ముడు పక్కన కూర్చొని ఆ బూతులు వస్తుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఓటీటీలో ఇట్స్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్, పర్సనల్ వ్యూయింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటర్నెట్ డెమోక్రటైజ్ అయిపోయింది. మనం యూట్యూబ్లోనే మనము లాస్ పెట్టలేకపోతున్నాం. మీరు ఈ వీడియో కిందనే కమెంట్స్ చూస్తే 10 బూతులు ఉంటుంది ఎక్కడనో అక్కడ.
వాళ్ళనే మనము ఏం చేయలేకపోతున్నాం. ఏ లా రాదు ఇంకా, ఎందుకంటే ఇట్స్ అ మాన్స్టర్. అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఓటీటీ కంటెంట్ మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఆనెస్ట్ వాయిసెస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి అవ్వచ్చేమో అని ఒక ఆలోచన అంతే. సో ఈ డిబేట్ అనేది ఇట్స్ ఆన్ గోయింగ్. తప్పకుండా మీరు చెప్పేది కూడా కరెక్టే. పబ్లిక్ వ్యూయింగ్లో అయితే సెన్సర్షిప్ ఉంది, మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ దీంట్లో అయితే మాత్రం ఐ డోంట్ నో. అంటే చిన్న సజెషన్ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మద్యము సిగరెట్ అయితే కింద వేస్తారు, కరెక్ట్. అలాగే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దీన్ని కూడా ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. వేస్తే ఇంకా సినిమా మొత్తం సిగ్నల్ ఉంటాయి, నాకేముండదు. అంటే ఎవరు కించపరిచే విధంగా కాకుండా ఇలాగా చేయాల్సి వచ్చిన సన్నివేశ పరంగానే వేస్తే దానికి గొడవలేదు, చెప్పలేము అనిపిస్తుంది. నా థాట్ అది మేబీ. కానీ నాకు అదే అనిపిస్తుంది, ఆఫ్టర్ ది ఇంటర్నెట్ హస్ కమ్ ఇంకా విచ్చలు విడిగా అయిపోతుంది అంతా. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. అంటే మీరు మార్చాలనుకుంటే ఏదైనా హోప్ఫుల్లీ డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్. ఈ టాపిక్ గురించే మనము రైటింగ్ చేయొచ్చు, ఒక కంటెంట్ కూడా రాయొచ్చు. నెవర్ నో. సార్ థ్యాంక్ యూ సార్. డిస్క్లైమర్ ఐడియా చాలా బాగుంది, దీంట్లో ఖచ్చితంగా వేస్తాం ఈ ప్రాజెక్ట్ వరకు. వై నాట్ డెఫ్ సార్. అలాగే ఈ మీరు చూసినంత వరకే ఉంటుంది సార్, మొత్తాదు మించి ఎక్కడ ఉండదు. బికాస్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఈటీవీ కదా, సో వీఆర్ వెరీ కేర్ఫుల్. ఆ సీన్ కూడా ఒక 3 days వాడిని తిట్టి 4th day అలా తిడతాడు. సో ఇప్పుడు అందరికీ చెప్తున్నా, మీరు ఇక్కడ చూడండి, వీ టేకెన్ ద మీడియాస్ అడ్వైస్ వెరీ సీరియస్లీ. బూత్ వచ్చినప్పుడు ఇది మంచి బూత్ మాత్రమే అని వస్తుంది, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి బూత్ రాబోతుంది అని వస్తుంది, లేదంటే చూడకండి అసలు. హాయ్ అండి, దిస్ ఇస్ మాధవ్. అంటే కాలేజ్ డేస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది అన్న. కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు. సో తరుణ్ గారు, ఇప్పుడు మీ లైఫ్లో వాట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్ డేస్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వచ్చేసి నాకు కౌశిక్ ని కలవడం, కౌశిక్ తోటి సప్లీస్, వాడు సప్లీ ఎగ్జామ్స్ లో నేను సినిమా స్టోరీలు రాయడం, వాడు ల్యాబ్ ఎక్విప్మెంట్ దొంగతనం చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో ఆల్ దీస్ ఆర్ మెమరబుల్ ఫర్ మీ. Okay, and Venkat, so what was your role in the web series Tulsivanam and motive in the story? తులసివనంలో నా రోల్ పేరు వచ్చి గిరిబాబు అండి. సో తులసి గాని చైల్డ్హుడ్ నుంచి వాడు చేసే పనులన్నీ విట్నెస్ చేసే ఒక పాత్ర అనమాట ఇది. సో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అనిల్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, కాలేజ్ డేస్ అప్పటి నుంచి, అండ్ మా సినిమాటోగ్రఫర్. సో అందరితో కలిసి పనిచేయడం ఇట్ వాజ్ వండర్ఫుల్. వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచి ఒక 6-7 years నుంచి తెలుసు. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ అసలు. అండ్ చూస్తుంటే తులసివనంలో మనకి SIVA శివ కూడా మధ్యలో కనపడుతుంది. ఇస్ దర్ ఎనీ క్యారెక్టర్ కాల్డ్ శివ తులసివనంలో? లేదండి, అట్లేం లేదు. లేదు అట్లేం లేదు. ఎందుకంటే పైన బొట్టు కూడా పెట్టారు నీట్ గా, చాలా స్టైల్. అండర్లైన్ చేయలేదు కదా బ్రో. ఓకే, బాల్ అండ్ బ్యాట్. ఓకే, అంతే. కార్పొరేట్ క్రికెట్. yes, ఓకే, నైస్ అండి. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అనిల్ గారు. హాయ్ అండి. హాయ్. తరుణ్ గారిది రీసెంట్గా వచ్చిన కీడాకోలాలో తెలియకుండానే ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మరీ చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? బోల్డ్ ఉన్నాయండి, దాచామంది చాలా ఉన్నాయి అలా. ఇప్పుడు ట్రైలర్లో కూడా ఎండుకు వచ్చేది మీరు చూస్తారు, కప్నాందే అని. ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే IPL సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ అది అవ్వాలన్నట్లు. అనిల్ కి అసలు చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది, అది మీకు తెలుస్తుంది తేడా కూడా. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వెరీ రియల్ ప్లేస్. అక్కడ ఈయన అయితే అప్పుడప్పుడు పంచులేస్తాడు, వేరేలాగా ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వేరేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ వెరీ షూర్ యూ లైక్ ఇట్ అ లాట్ మోర్. తరుణ్ గారు, యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు రీల్స్ లో నిజంగా చాలా ఎట్లా అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్ గా మ్యూజిక్ వేసి మీరు చాలా న్యాచురల్ గా జనరల్ గా చెప్పేస్తున్న డైలాగ్స్ ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సో ఓకే, వాట్ మేడ్ యూ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్? ఐ మీన్ ఏం లేదండి, అంటే నాకు ఆనెస్ట్ గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి, అందుకని చేద్దామని అనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉండేది అనమాట. సో హీ వాజ్ నెవర్ అబౌట్ మనీ. ఎప్పుడో ఒకసారి ఏదో గొడవ అయినప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు, మా నాన్న ఇంజనీర్ ఏంటంటే మీ నాన్న 11 days హంగర్ స్ట్రైక్ చేసినాడు OU బయట అని. సో హీ వాజ్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ. ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది.
సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా, సో రైటింగ్లో బయటకు వచ్చింది. యాక్చువల్లీ 100 మెంబర్స్లో 70 మెంబర్స్ ఇట్లాగే ఉంటారు. కాకపోతే మీరు రాసిన డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. దాట్ జస్టిస్ అంతే. యు డిజర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.